హాయ్ హలో! ఈ వీడియో తీసేటప్పటికి టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుందండి. మా ఆయన లంచ్ కోసం అని చెప్పేసి సాంబారు, రసము, అలాగే దొండకాయ ఫ్రై చేసిమని చెప్పి అడిగారు. రెగ్యులర్‌గా చేసే దొండకాయ ఫ్రై కంటే ఇలా చేస్తే బావుంటుందని చెప్పి ట్రై చేశాననమాట. ఏం లేదండి, ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన దొండకాయలని యాడ్ చేసుకొని, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. వాటర్ వేయకూడదు. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ లిక్విడ్‌గా అవ్వకూడదండి, మళ్ళీ సరిగ్గా రాదనమాట. మనం ఆనియన్ పకోడాకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అనమాట. ఇలా మిక్స్ చేసి సెపరేట్‌గా పెట్టుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇప్పుడు ఈ క్లిప్‌లో మిస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇందులో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేస్తే చాలా బావుంటుందండి. మా ఆయనకి శనగపిండి అయితే సెట్ అవ్వదు. సో, అందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయల పీస్‌ని కూడా అందులో సెపరేట్‌గా విడివిడిగా వేసుకోవాలండి. మనం ఒకేసారి కొద్దిగా ముద్దగా వేసామంటే అన్నీ అతుక్కుపోతాయన్నమాట. మనకు తీయడానికి కష్టంగా అనిపిస్తది. ఇలా సెపరేట్‌గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్నారంటే చాలా బావుంటుంది. ఇక్కడ ఆఫీస్‌కి టైం అవుతుందని చెప్పేసి నేను వేసిన ఒక 2 మినిట్స్‌కే గరిటె పెట్టి తిప్పడానికైతే నేను ట్రై చేశాను. అది సరిగ్గా రాలేదు. మీరు కూడా నాలాగా అవసరపడకండి. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు వేసి అలాగే వదిలేయండి. ఆ తర్వాత అది బాగా ఫ్రై అవుతాయన్నమాట. బాగా ఒక బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇక సెపరేట్‌గా తీసుకోవడమే. మీలో ఎంతమందికి ఈ దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో? మా పిల్లలు దొండకాయల్ని వేపుడు అంటే ఈ విధంగా చేసి పెడతారు. తాలింపుగా చేసామంటే అస్సలు తినరండి. అందుకని చెప్పేసి నేను ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. మీలో ఎంతమందికి దొండకాయ ఈ విధంగా చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్ కొన్న తర్వాత ముందు వీడియోలకి, ఇప్పుడు వీడియోలకి కొద్దిగా డిఫరెన్స్ అనేది నాకే తెలుస్తుందనమాట. మీరు చెప్పండి ఎలా ఉంది వాయిస్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కాకరకాయతో ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చాలా మందికి నచ్చదనే అనుకుంటాను. దాన్ని చేసే విధంలో ఉందండి, అది నచ్చుతుందో లేదో అనేసి. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.